వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. గురువుగారు శిష్యుడికి చెప్తాడు, బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకో. ముందు ఆయన వచ్చి అడిగేట, చెప్పవయ్యా అని. ముందు నువ్వు ఆలోచించే వెళ్ళి, నేను చెప్పడం ఏంటి ఆలోచన చేయని పంపించాడు. కొంతకాలం తపస్సు చేసేట. మళ్ళీ గురుగారి దగ్గరికి వచ్చాడు, తెలిసిపోయింది బ్రహ్మం అంటే ఏమిటని. ఏంటి చెప్పన్నాడు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాడు. చాలా బాగుంది, కానీ మరి కొంతకాలం వెళ్ళి సాధన చేయన్నాడు. అంతే, చూడండి. అంతేగాని వెంటనే అన్నం బ్రహ్మం కాదు అని అనలేదండి. ఎందుకంటే గురువుగారు చెప్తే తెలిసేది కాదు. నీ విచారణేది అది తెలుసుకోవాలి. మనకి ఈ రోజుల్లో ఏంటంటే అన్ని గురువే పడేయాలి, మేము గురువు దగ్గర నిలబడి చేయి చేస్తాం అంతే. అది చాలా ఇలాంటి సిద్ధాంతాలు వచ్చే భారతదేశ ఆధ్యాత్మిక సంస్కృతి పాడైపోయిందండి. గురువుల మీద పడిపోవడం కాదు. గురువులు కూడా వాళ్ళు ఏదో మిరాకిల్స్ చేసేస్తారు అనుకోవద్దు. గురువులు మిరాకిల్స్ చేయరు, నిన్ను ఆలోచింపజేస్తారు. సరిగ్గా ఆలోచించడం నేర్పుతారు. ఆలోచించడం నేర్పనివాడు గురువే కాడు. నేను నీకు తీర్థాలు ఇస్తుంటా, విభూతులు ఇస్తుంటా, నువ్వు తరించిపోతావు అంటే వంచన. అది అంతే. అది కొంతమేరకు పనికొస్తుందే తప్ప నీలో వివేచన కలిగించాలి. గురువు అనేవాడు నీలో జ్ఞానాన్ని కలిగించాలి. అందుకే గురువుగారు అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నావు, నేను కరెక్ట్ కాదన్న కానీ సత్యం కాదే వెళ్ళన్నాడు. ఇక్కడ ఇప్పుడు గదిలో వెలుగుంది, గదియే వెలుగు అన్నట్ట. ఆ గదియే వెలుగా మరి కొంచెం ఆలోచించి వెళ్ళు. మళ్ళీ కొంతకాలం కాదండి అన్నం కాదు, ఇప్పుడు మరొకటి తెలుసుకున్నాడు. ఏమిటంటే ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాడు. అబ్బా చాలా బాగుంది, కొంత దాకా వచ్చావు, రెండో గదిలోకి వచ్చావు, వెళ్ళి మళ్ళీ వెళ్ళు అన్నాడు. మళ్ళీ వెళితే మళ్ళీ వచ్చి మరొకటి అన్నాడు, మనో బ్రహ్మేతి వ్యజానాత్. చూడండి, ఈ పంచబ్రహ్మ అనే మాటకి ఎక్కడ మూలం ఉందో మనో బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాడు. వచ్చాడు అన్నమయ ప్రాణమయ మనోమయ. తర్వాత మళ్ళీ కొంతకాలం మళ్ళీ పంపించాడు గురుగారు, ఒప్పుకోలే. చూసారా, ఆధ్యాత్మిక సాధన అంటే అంత తేలిక కాదు, తలలో పగిలేలా ఆలోచించాలండి. విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్ వరకు వచ్చాడు. ఇంకా వెళ్ళవయ్యా అన్నాడు. వెళ్ళి మళ్ళీ ఆలోచించాను, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆ తర్వాతే మిగిలిన పాఠం అంతా కూడా. అంటే ఇప్పుడు ఎన్ని బ్రహ్మలు వచ్చాయి మీరు చూడండి. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అంటే అన్నమయ కోసమే బ్రహ్మము వచ్చిందా లేదా. తర్వాత ఎలా వచ్చాడు, ప్రాణం బ్రహ్మేతి, ప్రాణమే బ్రహ్మము. అక్కడ బ్రహ్మశబ్దం ఉంది చూడండి. వాడు ఊరికనే ఆలోచించలేదండి. వాడు ఎలా ఆలోచించుంటాడు, పిచ్చి ఆలోచన కదా, ఉపాసన చేశాడు. అన్నం బ్రహ్మేతు ఉపాసీత, ఉపాసన అదే బ్రహ్మమని తెలుసుకున్నాడు. అలా తెలుసుకుంటేనే తర్వాత దానికి వెళ్ళగలిగాడు. దాన్ని అది బ్రహ్మముగానే తెలుసుకుంటే, ఇక్కడ వెలుగును బాగా అర్థం చేసుకుంటేనే కదా తర్వాత దానికి నువ్వు వెళ్ళి వెలుగేమిటో తెలుసుకోగలవు. అందుకు ముందు అన్నం బ్రహ్మముగా ఉపాసించితే కొన్ని సిద్ధులు వస్తాయండి. అన్నమే బ్రహ్మమును ఉపాసన చేస్తే అన్నాదేవ కల్విమాన భూతాని జాయంతి. గురువుగారికి చిన్న క్లూ ఇచ్చారండి విచారణకి, ఊరుకుని వెళ్ళిపోమనలేదు. బ్రహ్మం అంటే ఏంటో చెప్తాను, దాన్ని బట్టి నువ్వు ఆలోచించన్నాడు. దేని నుంచి ఈ ప్రపంచం పుడుతుందో, దేనివల్ల ఈ ప్రపంచం పెరుగుతుందో, దేనిలో లయమవుతుందో అదే బ్రహ్మము. మనం ముందు చెప్పిన శ్రీమాత అక్కడొచ్చింది ఆ మంత్రం. అది యతో వాయమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యవిశంవసింతి. ఇది బ్రహ్మము, తద్విజిజ్ఞాసస్వ. అది నువ్వు తెలుసుకో వెళ్ళన్నాడు. ఇప్పుడు గురుగారు చెప్పిన దగ్గర పెట్టుకున్నాడండి. దేని నుంచి పుట్టింది, దేని నుంచి పెరిగింది, దేనిలో లయమవుతుంది ఆలోచించాడు. ఫస్ట్ ఆలోచన వచ్చింది, అన్నం వల్ల పుట్టింది, అన్నం వల్ల పెరుగుతుంది కనుక అన్నమే. అలాగా అప్లై చేసుకొస్తున్నాడు. ఎక్కడెక్కడ అన్నాద్ భవంతి భూతాని, నిజమే, సత్యమే. అక్కడ అన్నమే బ్రహ్మమని ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడికి అన్నం బాగా లభిస్తుందండి. అన్నం బహు కుర్వీత అన్నం అనింద్యాత్. అన్నం చాలా మంచిది. అన్నమే బ్రహ్మమును ఉపాసిస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో వేరే విషయం. ఎందుకంటే బ్రహ్మం అన్నంలో కూడా ఉందిగా. గదియే వెలుగు అనుకుంటే తప్పు లేదు, ఎందుకంటే గదిలో కూడా వెలుగుంది, తప్పేమీ లేదు. అందుకే అన్నమే బ్రహ్మము. తర్వాత మరి కొంచెం ఆలోచించాడు, స్టెప్ వెతుకుతున్నాడండి. గురువుగారికి చాలా సంతోషం కలిగింది. ఇంకా వెళ్ళవయ్యా, ఇంకా అన్నిటికీ సూత్రం మాత్రం కూడా యతో వయమాన భూతాని జాయంతే. అలా ఇక్కడ వరకు మనోబ్రహ్మ, అన్నం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ, విజ్ఞానం బ్రహ్మ. అంటే ఎన్ని బ్రహ్మలు వచ్చాయా ఆనంద కోసం వరకు? 5 బ్రహ్మలు వచ్చేయలేదు. ఇప్పుడు చెప్పండి, పంచబ్రహ్మస్వరూపిణి అయిందా లేదా? కనుక అక్కడ పంచబ్రహ్మస్వరూపిణి. మాటలు ఎంత అందంగా చెప్పాడు చూడండి. పంచప్రేత ఆసీన పంచబ్రహ్మస్వరూపిణి. పంచప్రేతల్లో కూర్చుందిట, అంటే జడమునందు చైతన్యం ఉంది, అందులో ఉన్న చైతన్యం ఆవిడ రూపం. అందుకే పంచబ్రహ్మస్వరూపిణి. పంచకోశాల్లో చైతన్యము ఆవిడ స్వరూపమే. అందుకే అన్నకోశంలో చూస్తే అన్నం బ్రహ్మేతి వేజానాత్, ప్రాణమయ కోశంలో చూస్తే ప్రాణం బ్రహ్మేతి వేజానాత్, విజ్ఞానమయంలో విజ్ఞానమయం బ్రహ్మేతి, మనోమయంలో మనోబ్రహ్మేతి, ఆనంద కోశంలో
ఆనందో బ్రహ్మేతి. ఇది విచారం అండి. అందుకు పంచబ్రహ్మలు అక్కడ ఏం చెప్పారు, అది పంచబ్రహ్మస్వరూపిణి. ఇది ఎలా అన్వయించావయ్యా అంటే తర్వాత చెప్పిన చిన్మయి పరమానంద వల్ల. ఇప్పుడు ఏమొచ్చాడు తర్వాత, పంచబ్రహ్మలు అయిపోయిన తర్వాత 5 బ్రహ్మమేనా, ఒప్పుకోనండి అన్నాడు. ఆవిడ ఆయనే 5 బ్రహ్మము కాబట. 5 యందు బ్రహ్మం యొక్క చైతన్యం వ్యాపించి ఉంటూ 5కి అతీతంగా కూడా ఉంది. ఇక్కడ మీకు తెలుసుకుంటే మరొక మంత్రం వస్తుంది, పంచకోశాంతరస్థిత. అక్కడ సులభమైపోతుంది మీకే. మొత్తం విచారణంతా పంచకోశ విజ్ఞానమే. అందుకే వివేక చూడమలో శంకర భగవత్పాలు వారు బ్రహ్మజ్ఞానానికి పంచకోశ విచారణ మొత్తం చెప్పాడు. శివగీతలో శివుడు కూడా పంచకోశ విచారణమే చెప్పాడు. అదే ఇక్కడ చూపిస్తున్నాడు. కనుక పంచప్రేత పంచబ్రహ్మ ఇది తెలుసుకో. పంచకోశములు జడములే, అందులో చిత్ స్వరూపునిగా వ్యాపించున్న అమ్మను మాత్రమే ఇప్పుడు బయటికి తీస్తే, ఇప్పుడు నువ్వు అమ్మ అంటే ఎవరు, కోశము కాదు, కోశములో వ్యాపించిన చిత్తు మాత్రమే. ఇప్పుడు కోశముల యందు ఆవిడ వ్యాపించిపోయి కోశమంతా ఆవిడే అనిపించింది, చైతన్యం అనిపించింది. కానీ కోశమంతా చైతన్యమే ఆవిడని దృష్టిలో వెతుకు, అప్పుడు చిత్ మాత్రమే కదా. కనుక పంచకోశముల యందు ఆవిడెవరు, పంచకోశములు కాదు, చిత్తే. ఆవిడ ఉండడం వల్ల ఇవన్నీ చైతన్యవంతముగా కనబడ్డాయి. కనుక అక్కడున్నప్పుడు ఆవిడ చైతన్యముగా వ్యాపించిపోయింది. కనుక వ్యాపించిపోయి ఉన్న చిత్ ఆవిడ. కనుక పంచబ్రహ్మస్వరూపిణైన ఆవిడ చిత్తుగా ఉంది. కనుక చిన్మయి. తర్వాత మాట ఇక్కడ పంచబ్రహ్మస్వరూపుని చిన్మయి. చూడండి ఉపనిషద్ వివేచన ఎంత సులభంగా చూపిస్తున్నారు. కనుక చిన్మయి అదేదయ్యా, ఆనందమయ కోశంలో ఒకట. ఇక్కడ వివేచన చాలా బాగుంటుందండి. ఇది వివేక చూడమల్లో శంకరులు అందించడం కొంచెం అలా అస్పష్టంగా వదులుతారు, కానీ బ్రహ్మసూత్ర భాష్యంలో మొత్తం స్పష్టం చేస్తారు ఇక్కడ. ఇప్పుడు 5 కోశముల యందు బ్రహ్మ ఎక్కడుంది, 5 కోశముల్లోనూ ఉంది. కానీ 5 కోశముల్లోనే ఉందా, 5 కోశములకు ఆవలుందిట. కనుక అన్నమయ కోశానికి పుచ్చము ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశానికి పుచ్చము మనోమయ కోశం, మనోమయ కోశానికి పుచ్చము విజ్ఞానం, విజ్ఞానమయానికి కోశానికి పుచ్చము ఆనందమయ కోశం. దానికి పుచ్చము మరి కోశం లేదు, దానికి పుచ్చమే బ్రహ్మం మాత్రమే. అందుకే బ్రహ్మ పుచ్చం ప్రతిష్ఠ అక్కడ చూపించాడు. పుచ్చం అంటే తోక కదా, తోక అంటే ఊపడానికి పనికొచ్చేది కదా. ఇక్కడ పుచ్చం అంటే ఆధారము. నాకు పుచ్చము టేబుల్, టేబుల్కి పుచ్చం నేల, ఆధారం. కనుక ఒకదానికి వెనకాల అలాగా అన్నమయ కోశం నుంచి వెళ్ళాడు ప్రాణమయ కోసం, అలా అలా వెళుతూ ఉంటే పంచకోశానికి అతీతంగా ఉన్నది బ్రహ్మపుచ్చం. ఆ బ్రహ్మ యొక్క స్వరూపం ఏంటి, ఆనందమయ కోశంలోని ఆనందం కాదు అది. ఆనంద కోశం ఏమిటి అంటే ఈ విషయాలన్నీ మనం చూసి ఆహా సుఖంగా అనుభవిస్తున్నానండి అంటామే, ఆ అనుభవిస్తున్నాననే ఫీలింగ్ జరిగే చోటు ఆనందమయ కోశం. అన్ని ఉన్నాయని మనకు తెలియదండి, మన పైన పట్టుకుని తిరిగేస్తున్నాం. ఇవన్నీ ఉన్నాయని తెలిస్తేనే ఎప్పుడు ఇవన్నీ వదులుకోగలం. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకు ఆనందమయ కోశానికి కూడా ఆవలుందుటండి బ్రహ్మము. అక్కడ ఎలా ఉంది అంటే ఇంతవరకు నువ్వు పంచకోశంలో కలిపిన బ్రహ్మమును చూసావు, పంచకోశానికి అతీతంగా బ్రహ్మమును చూడు. ఎలా చూడాలండి, గదిలో ఉన్న కాంతిని తెలుసుకోవాలంటే గోడలు పగలగొట్టక్కర్లే, గోడా కాంతి ఒకటి కాదని తెలివుంటే చాలు నీకు. అలా ఇక్కడ ఏం చేయాలంటే పంచకోశంలో వ్యాపించిన చైతన్యాన్ని మాత్రమే చిన్మయిని మాత్రమే బయటికి తీయగానే అప్పుడు తెలుస్తుంది ఆవిడ మాత్రమే పరమానంద. బ్రహ్మం అనగా కేవలం ఆనంద రూపం కదా, పరమానంద. అబ్బా, మరి ఇంత దీనికి విజ్ఞానం అనే చైతన్యం ఎవరి వల్ల వచ్చింది, దీనివల్ల వచ్చింది, ఈ పరమానంద రూపిణి వల్లే వచ్చింది. మొత్తం 5 కోశములకి వెలుగు కానీ చైతన్యము కానీ దీని మీద మనకు మక్కువ కానీ కలిగింది అంటే మక్కువ కలిగించడానికి కావలసిన చైతన్యం ఆవిడ అండి. లేకపోతే ఇంకేమిటి. సృష్టిలో ఒక్క మాట చెప్తా, వేదాంతం అనగానే తలపట్టుకోక్కర్లేదు. ఏ ఒక్కరమైనా వారిని వారు భావించేటప్పుడు నేననగా ఎముకల గూడు, రక్తపు ధార, మాంసపు ముద్ద అని అనుకుంటున్నారా? నేను అని ఫీలింగ్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? ఏదో తెలియదు కానీ ఇది మాత్రం కాదు కదా. అది అవునా లేదో పక్కన పెట్టండి, ముందు ఫీలింగ్ చెప్పండి. ఇది కాదు కదా, ఇది కాదనేది నీకు అనిపిస్తుంది కదా. అనిపించకపోతే నువ్వు నీ ఎముకలు కూడా ఫోటో ఇంట్లో పెట్టుకోగలవా? ఏమిటి, ఎక్కడున్నాం మనం? కాదు కదా, దీనిలో ఉన్నది ఏదో నేను, అది నీకే మామూలుగానే తెలుస్తుంది. విచారణ చేయలేదు, వచ్చిన బాధ అక్కడ. కనుక వీటన్నిట్లో చిత్ ఒకటి ఉన్నది, ఆ చిత్తును వెళ్ళు, అది పరమానంద, అదే అసలు జ్ఞానం. దానివల్ల ఇవన్నీ జ్ఞానం ఉన్నట్టుగా చైతన్యమైనట్టుగా కనబడుతున్నాయి. కనుక అసలు సాలిడ్ జ్ఞానం ఏది, అది. ఇప్పుడు గదుల్లో కాంతి ఉన్నా సాలిడ్ కాంతి దేంది, జ్యోతిదేగా. సాలిడ్ కాంతి జ్యోతిదే కానీ సాలిడ్ కాంతి గదిది కాదు. సాలిడ్ అనే మాట ఎందుకు వాడుతున్నామో గుర్తుపెట్టుకోండి. సాలిడ్ కాంతి గదిది కాదు, అక్కడ నుంచి ప్రసరించింది. అలాగే అందుకే పంచకోశాల్లో ప్రసరిస్తుంది ఆ చైతన్యం. అలా క్రమంగా ఇది అలవాటైపోయి ఇది వెలుగు అనుకుంటున్నావు, వెనక్కి చూడలేదు గనక. ఇప్పుడు చూసావు వెనక్కి, బ్రహ్మ పుచ్చం ప్రతిష్ఠ.
బ్రహ్మపుచ్చం ప్రతిష్ట వెనకాల పుచ్చమే ఉన్న బ్రహ్మమును తెలుసుకో. ఆ వెలుగే పంచకోశాలు వెలిగిపోతుంది తెలుసుకో. ఆ వెలుగే పరమానంద. అది విజ్ఞానం యొక్క సాలిడ్ ఫారం. అదే విజ్ఞాన ఘన రూపిణి అన్నాడు ఇక్కడ. విజ్ఞాన ఘనం, ప్రజ్ఞాన ఘనం. ఈ మాట ఉపనిషత్తులు ఎంత వాడతారండి. ప్రజ్ఞాన ఘనం, విజ్ఞాన ఘనం, ఇవన్నీ కూడా అసలు విష్ణు శాస్త్రంలో ఇవే వస్తాయండి. శివస్తోత్రాల్లో కూడా ఇవే ఉన్నాయి. కానీ మనకి స్తోత్రం చదివితే క్రింద రాస్తాడే, ఎప్పటే శృణుయాద్యాపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా. అవి మనకు నచ్చుతాయి. విద్యార్థి లభతే విద్యాన్ ధనార్థి ధనమస్నుతే. ఆ కిందదే అక్కడేం చెప్పాడో మరి వద్దు మనకి. అందుకే బ్రహ్మజ్యోతి స్వరూపుడు పరమాత్మ అని అంటే ఏమిటి అది అక్కడ అర్థం. కానీ అమ్మవారు ఎవరు? విజ్ఞాన ఘన రూపిణి పరమానంద. పరమానంద అంటే ఆనందం, విజ్ఞాన ఘన రూపిణి అంటే జ్ఞానం. రెండు కలిపితే జ్ఞానము ఆనందము. ఇదే పరమాత్మ స్వరూపం, మరొకటి కాదు. జ్ఞానానందమయం దేవం అన్న ఇదే ఇక్కడ. కానీ విజ్ఞాన ఘన రూపిణి. ఆ విజ్ఞాన ఘన రూపిణి తెలుసుకున్నాక అప్పుడు ఇంకేం మిగిలిందయ్యా? ఇప్పటి వరకు విచారణ చేసావు కదా. విచారణ చేస్తున్నప్పుడు దేన్ని విచారణ చేసావు నువ్వు? ఒకటి ఆలోచించండి. బ్రహ్మం అంటే ఏమిటో విచారణ చేసావు కదా. అప్పుడు బుద్ధి దేని యందు నిలిపి, దేని యందు బుద్ధి నిలిపి అన్వేషిస్తామో అదే దొరుకుతుంది. అంతే కదా. మనం నేల మీద రూపాయి కాసు పడిపోయింది, వెతుకుతూ ఉన్నాం. వెతుకుతున్నప్పుడు మనం దేన్ని ధ్యానిస్తూ వెతుకుతాం చెప్పండి. ఉదాహరణకి మన ఊహలో రూపాయి కాసే ఉంటుంది. ఆ రూపాయి కాసు ధ్యానం చేస్తూ వెతుకుతూ ఉంటాం. నేను ఊహలో ఉన్న రూపాయి కాసు లాంటిది కిందన పడితే అప్పుడు పట్టుకుంటాం. కానీ రూపాయి కాసు దొరికే వరకు ఎక్కడుంది? నీ ఊహలో ఉంది. రూపాయి కాసు ధ్యానం చేస్తూ వెతుకుతున్నావా లేదా? లేదా రూపాయి కాసు ఎలా ఉంటుందో మర్చిపోతే నువ్వు ఇక్కడ వెతకలేవు. కనుక మనస్సులో తెగ వెతుకుతున్నావు. కనుక ఇప్పుడు పంచకోశాలలో ఉన్న బ్రహ్మము నువ్వు ఏం చేస్తున్నావు? విచారణ చేస్తున్నావు. విచారణ దేంతో చేస్తారు? అది బుద్ధితో విచారణ చేస్తారు. మనసు సంకల్ప వికల్పాలు, విచారణ బుద్ధి. విచారణ నిలపాలి కాన్సన్ట్రేట్గా. అప్పుడు నీ విచారణ దేనిది ఏది చైతన్యమో దాని మీద దృష్టి పెట్టుకుంటూ వెళ్ళావు కదా. దృష్టిని నిలిపితే దాని పేరు ధ్యానం. ధ్యానం దేంతో చేసావు? బుద్ధే కదా. అంటే ఏంటి? జ్ఞానమే కదా. జ్ఞానంతోనే విచారణ చేసే కదా. విచారణ చేసింది ఏది? జ్ఞానం. ఇప్పుడు చివరికి తెలుసుకుంది ఏంటి? జ్ఞానం. అప్పుడు విచారణ జ్ఞానం రెండు ఒకటి అవునా కదా. వెలుగు ద్వారానే వెలుగుని తెలుసుకున్నాం. ఇప్పుడు వెలుగు ఒకటే కదా. కనుక జ్ఞానము వచ్చేటప్పుడు కలిసిపోయిందా లేదా? కనుక ధ్యానధ్యాతృధ్యేయ రూప. తర్వాత వాక్యం అండి ఇక్కడ. ధ్యానధ్యాతృధ్యేయ రూప. చూడండి ఇది ఇప్పుడు చెప్పండి వాక్యములు. ధ్యానము, ధ్యాత, ధ్యేయము మూడు ఒకటే అని తెలియబడినప్పుడు అమ్మ అర్థమవుతుంది. అంతవరకు అర్థం కాదు. విడివిడిగా ఉన్నంతకాలం అర్థం అవ్వదు. ఒక్కటయ్యాక ఏది ఉందో అది అమ్మవారు. ఏకస్థితి వస్తేకే అమ్మవారు. అయితే ఏకస్థితి వచ్చే వరకు మూడు ఉంటాయి. సాధన ప్రారంభించే మనగానే మూడు ఉన్నాయి. ప్రారంభంలో మూడు ఉంటాయి, కొనసాగింపులో మూడు ఉంటాయి, సిద్ధికి వచ్చేప్పటికి ఒకటే ఉంటాయి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు మనం ధ్యానం చేసాం. ఎవరిని? పరమాత్మ అంటే ఏమిటో ధ్యానం చేసాం. బుద్ధితోనే చేయాలి. ఇది చేతులతో చేసేది కాదు. ధ్యాన ధ్యాన ధ్యాన. ధ్యానం తప్ప మరొక మార్గం ఉందా? ధ్యాన గమ్యా పరిచ్ఛేద్య. మళ్ళీ అక్కడ వస్తుందండి ఇది గోడలంతా కూడా. ఎక్కడ వదిలి సమ్మయ్య దాటిపోయిందిరా అనుకుంటూ ఉంటే మరొక చోటుకి వెళ్తే మళ్ళీ పట్టుకుంటాడు. ఎన్ని చెక్ పోస్టులో మనకి ఇక్కడ. అమ్మయ్య వేదాంతం గొడవ అయిపోయింది, మళ్ళీ చతుషష్ట్యుపచారాఢ్య వస్తే బాగుండు. అయితే లేదో మరికొంత దూరం వెళ్ళాక మళ్ళీ పట్టుకుంటుంది. వశిన్యాది వాగ్దేవతలు ఉన్నారు, ఉడుము పట్టు. బాగుపడే వరకు వదలరు వాళ్ళు. ఎక్కడ మొత్తం వదలాల్సిందే మాలిన్యం. చిన్నపిల్లలు చూడండి, ఎంతో స్నానానికి రారా అంటే మురిపించుకుంటారు. ఏదో లడ్డు ఏదో చూపిస్తే వస్తారు, కాస్త నీళ్ళు పోస్తే మళ్ళీ పరిగెడతారు, మళ్ళీ లడ్డు చూపించాలి. అలా మనకి స్నానానికి తెస్తూ చేస్తూ మధ్యలో లీలలు రూపాలు చూపించి లడ్డూలు చూపించారు, తెచ్చారు, మళ్ళీ స్నానం చేస్తున్నారు. అది పరిస్థితి. ఇప్పుడు ధ్యానధ్యాతృధ్యేయ రూప అక్కడికి వచ్చింది. ధ్యానధ్యాత ధ్యేయ. ప్రారంభ దశలో మూడు ఉండాలండి. మూడు లేకపోతే ఎవరిని ధ్యానిస్తారు? ఎవరు ధ్యానిస్తారు? ముందు కూర్చోవాలా, ధ్యానం చేయాలా? ధ్యానం చేస్తున్నామా? ప్రయత్నిస్తున్నాం. ధ్యానం చేయగలిగితే అంత గొప్ప. ధ్యానం నిలబడిపోయింది అనుకో. అనం ధ్యానం. బుద్ధిని దానివైపు మరల్చుట, నిలుపుట, ఇది ధ్యానం. అలా ధ్యానం చేస్తూ ఉంటే క్రమక్రమంగా మూడు విషయాలు ఉంటాయి. ధ్యానం చేస్తున్న వాడు దేనిని ధ్యానం చేస్తున్నాడో అది, ఈ రెండింటిని మధ్యలో ఉండేది ధ్యానం. అంతే కదా. కనుక ధ్యానం చేసేవాడి పేరు ధ్యాత. దేన్ని ధ్యానం చేస్తున్నాడో అది ధ్యేయము. మధ్యలో ఉన్న ప్రక్రియ పేరు ధ్యానం. సృష్టిలో మీరు ఏది చేయండి మూడు ఉంటాయి. చూడండి ఇక్కడ. భోజనం చేసాం, ఎదురుగా భోజ్యము తినే పదార్థము, భోక్త భోజనము ఉన్నాయి. సృష్టిలో అన్ని త్రిపుటే. కనుక సృష్టి అంటేనే త్రిపుటి. సాధన కూడా త్రిపుటే. ఎక్కడ త్రిపుటి ఉంటే అక్కడ ప్రపంచం ఉంది. కనుక సాధన కూడా ప్రపంచంలోనే చేస్తున్నాంగా. కనుక సాధన దశలో మాత్రం ధ్యాత, ధ్యేయము, ధ్యానం ఉంటుంది. సాధన దశలో మూడు ఉంటాయి, కానీ సాధన లక్ష్యం మూడుగా ఉండిపోవడం కాదు కదా.
ధ్యానం అలా 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 నిలిచిపోయి ఏమైపోతుందంటే ఈ ధ్యానము ద్వారా ఆ ధ్యేయంలో లయమై, ఆ ధ్యేయమే ఈ ధ్యానస్వరూపమైన జ్ఞానమని అవగాహన చేసుకుని అక్కడ లయమైపోతాడు. మూడు కలిసి ఒకటైపోతున్నాయి. చిన్న ఉదాహరణతో చెప్పుకోవాలంటే ఒక ఉప్పు బొమ్మ కథ చెప్పారు రామకృష్ణ పరమహంస. అదొక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఉదాహరణలు ఎందుకయ్యా అంటే అబ్స్ట్రాక్ట్ విషయం చెప్పేటప్పుడు ఆధారానికి పనికొస్తాయి. అందుకని ఉదాహరణలే జ్ఞానం కాదు. ఉదాహరణ దగ్గర ఆగిపోయామనుకోండి, ఉప్పు బొమ్మ ఎక్కడ పుట్టింది దాని ఒరిజినల్స్ వెతుక్కుంటూ కూర్చుంటారు. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గొప్ప మాట చెప్తాడు, ఉదాహరణలు అవసరం లేకుండా చెప్పేదే అసలైన జ్ఞానం అన్నాడు. కానీ ఆలంబం లేకపోతే మనకు అర్థం కాదే, ఏం చేస్తాం? అందుకు ఉదాహరణ అవసరమే. ఉదాహరణ అర్థం చేసుకోవడానికి పనికొచ్చేదే తప్ప ఉదాహరణ ప్రమాణం కాదు, అర్థం చేసుకోవాల్సింది. అందుకే ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఉప్పు బొమ్మ సముద్రాన్ని తెలుసుకోవాలని బయలుదేరింది కనుక సంతోషం, లేకపోతే గాల్లో గిల్లో తిరుగుతూ ఇంకోలా ఉండేది. తెలుసుకోవాలని బయలుదేరింది, సముద్రం దగ్గరికి చేరింది. క్రమక్రమంగా ఎంత లేనమంటే సముద్రానికి దూరంగా ఉంటే దానికి సంతోషం కలగలేదు, సముద్రం మీద ప్రేమ పుట్టింది. అంత ప్రేమ పుట్టడానికి కారణం ఏంటంటే దీనికి ఏదో ఒక లక్షణం, సామాన్య లక్షణం ఉంది, అందుకే దానికి అంత ప్రేమ పుట్టిందిట. ఉప్పదనం అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటే ఉప్పదనం, మైక్రో మైక్రో లెవెల్లో ఉందని బయలుదేరింది. నెమ్మదిగా తెలుసుకుంటుంది ప్రేమతో, అబ్బా ఈ రెండో ఒకే లక్షణం అని చెప్పి ఆనందం తట్టుకోలేక దిగిందండి. అందులో దిగితే ఏమైంది? ఒక్కటైపోయింది, అంతా కలిపి ఒకటే అయిపోయింది. వెళ్ళే వరకు మాత్రం నేను వెళుతున్నాను అన్నప్పుడు మూడు ఉన్నాయి, తానున్నది, వెళ్ళడం ఉంది, సముద్రం ఉంది, మూడు ఉన్నాయి. ఇప్పుడు మూడు కలిసి ఏమయ్యాయి? ఒకటైపోయింది. ఒకటైనప్పుడు ఏమైపోయింది? ఉప్పు బొమ్మ అనంతమైపోయింది. కనుక పరిమితి అయిన జీవుడు ధ్యానమనే ప్రక్రియగా ధ్యాతగా మారి దేన్ని ధ్యేయంగా పెట్టుకున్నాడో బ్రహ్మమును దాన్ని విచారణ చేస్తూ వెళుతూ ఉంటే క్రమక్రమంగా దాసోహం అనే స్థితి నుంచి అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో లయమైపోతాడు. అహం బ్రహ్మాస్మిగా ఒకడైపోయాడే లేదా, అది ధ్యాతృధ్యేయ రూప. ఆ ఒక్కటైపోయిన స్థితిలో అహం బ్రహ్మముతో తాదాత్మ్యమైపోయిన ఏకత్వ స్థితిలో ఉన్న అపరిమిత అఖండ జ్ఞాన ఆనంద రూపమే పరమానంద విజ్ఞాన ఘన రూపిణి. ఆ పరమానంద విజ్ఞాన ఘన రూపం ఎప్పుడు నీకు అనుభవానికి వచ్చింది? పంచకోశాలని దాటిపోయి పట్టుకోగలిగితే ఆ తురీయ భూమికి ఎందుకు వెళ్ళేటప్పటికల్లా నీకు ఆ స్థితి ఒక్కసారి అవగాహనకు వచ్చింది. ఆ అవగాహనకి రాగానే అప్పుడు మూడు త్రిపుటి ఏకమైపోయింది. ఆ ఏకమైన స్థితిలో ఉన్న అఖండ జ్ఞాన పరమానంద రూపమే అమ్మవారిని చెప్పడమే ధ్యాతృధ్యేయ రూప. ఇది త్రయమేకత్ర సంయమం అని యోగంలో మరొక చోట చెప్తారు, త్రయం ఏకత్ర సంయమం. ఇదే మాటని దక్షిణామూర్తి స్తోత్రానికి భాష్యం రాస్తూ సురేశ్వరాచార్యులు మానసోల్లాస వ్యాఖ్యలో మొట్టమొదటి చెప్తాడండి, ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అది ప్రారంభ శ్లోకం. ఈశ్వరో గురురాత్మేతి, గురుగారి దగ్గరికి వెళ్ళాం, ఉపదేశం చేశారు. ఆయన ఏది ఉపదేశించాడు అదే కదా నువ్వు ధ్యానం చేస్తున్నావు. కనుక నువ్వు చేసే ధ్యానం అనే ప్రక్రియ ఎవరు? గురువుగారే. గురువుగారు చెప్పిందే నువ్వు ధ్యానం చేస్తున్నావు. పోనీ ఇక్కడ నేను ధ్యానము ధ్యేయం అన్నాం, ఆ ప్లేసుల్లో మరొకటి పెట్టుకోండి, ఉపాసకుడు, ఉపాసన, ఉపాస్యము. ఉపాసకుడు, ఉపాసన, ఉపాస్యం, అది త్రిపుటే. ఉపాసన ఎవరు చెప్పారు అంటే గురువు యొక్క రూపం కాదు, గురువు ఇచ్చిన ఉపాసన కదా నువ్వు తీసుకున్నావు. కానీ నీ గురువు ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడు? నీ ఉపాసనా స్థితిలో ఉపాసనా రూపంగా ఉన్నవాడు ఎవడు? గురువే ఉపాసన రూపంలో ఉన్నాడు, అది గురువు. ఆత్మ అంటే సాధన చేసేవాడు. దేని సాధన చేస్తున్నాడు? అది ఈశ్వరుడు. ఈశ్వరో గురురాత్మేతి. ఇదంతా ఎంతవరకు? సాధన దశలోనే మూర్తిభేద విభాగినే, సాధన దశలోనే భేదం తెలుసుకున్నాక ఏకత్వ స్థితిలో వ్యోమవత్ వ్యాప్తదేహాయ, ఆకాశం వలె ఏకమై వ్యాపించిన తత్వమే. ఆ ఏకమై వ్యాపించిన తత్వమైన దక్షిణామూర్తయే నమః అన్నాడు అక్కడ. మొత్తం ఈశ్వరో గురురాత్మేతి ఏమిటో ధ్యాతృధ్యేయ రూప అదేనండి. ఇక్కడ ఆ మూడు వాక్యములు చూపించాడు. కనుక విజ్ఞాన ఘనరూపిణి పరమానంద స్థితి ధ్యాతృధ్యేయ రూపగా ఉన్నది. ఆ స్థితికి నువ్వు వెళ్ళిపోయాక అప్పుడు ధర్మ వివర్జిత. ఏమి విషయములండి ఒక్కొక్కటి. ఆ స్థితికి వెళ్ళిపోయావు. ఎందుకంటే ధర్మం కానీ అధర్మం కానీ త్రిగుణాలు కానీ పంచకోశాల సబ్జెక్టే, బ్రహ్మము యొక్క సబ్జెక్ట్ కాదు అది. పంచకోశాలతో ఉన్నంతకాలం, పంచకోశాలు నేను అనుకుంటున్నంత కాలమే ఇది ధర్మము, ఇది అధర్మము. ధర్మమే నేను చేస్తాను, అధర్మమేందు వదిలేస్తాను. ధర్మము విధి, అధర్మము నిషేధం, అంతే కదా. ఇది ఎవరికి? పంచకోశాలతో జీవుడికి, ప్రపంచానికి జీవులకే ఇవన్నీ తప్ప ఈశ్వరుడికి ఉంటాయి ఇవన్నీ. ఒక ఆయన అన్నాడు, ఏమండి ఈశ్వరుడి దృష్టిలో అన్నీ సమానమే కదండి, మరి సుఖాలు దుఃఖాలు పేదరికాలు పెద్దరికాలు ఎందుకండి అన్నాడు. ఇక్కడ అవి కూడా ఈశ్వరుడి దృష్టిలో సమానమైన ఆయన, నీ దృష్టిలో అవన్నీ చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ఈశ్వరుడి దృష్టి ఏమిటో నీ దృష్టితో ఆలోచించగలవా?
ఎక్కడ అర్థమవుతుంది? ఈశ్వరుడి దృష్టి మనకు అర్థమవుతుందా? ఒక చీమ బ్రెయిన్ లెవెల్కి మన బ్రెయిన్ లెవెల్కి ఎంత తేడా ఉందే. మన బ్రెయిన్ లెవెల్కి ఈశ్వరుడు జ్ఞానం లెవెల్కి అంత, ఈశ్వరుడు బ్రెయిన్ అనకూడదు, జ్ఞానం అనాలి. ఆ జ్ఞానం లెవెల్కి ఎంత తేడా ఉంది. అందుకే ఇక్కడ ధర్మాధర్మ వివర్జిత, ఆ స్థితిలో ధర్మాధర్మముల్లో పంచకోశాల్లో ఉన్నంత కాలం, పంచకోశాలు నేను అనుకుంటున్నంత కాలం ధర్మము అధర్మము, పంచకోశ వ్యతిరిక్తమైన పరమాత్మ చైతన్యం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ధర్మము లేదు అధర్మము లేదు. ఎందుకంటే ధర్మాధర్మములు త్రిగుణాలతో ఉన్నప్పుడు ఉంటుంది. త్రిగుణాలకు అతీతమైన స్థితే ధ్యానధ్యాతృధ్యేయ రూప. అక్కడ కేవలం రెండే సబ్జెక్టులు, పరమానంద విజ్ఞానఘన రూపిణి, ఈ రెండే, మరేమీ లేదు. ఆ విజ్ఞానఘనం పరమానందమైన స్థితి, ధ్యానధ్యాతృధ్యేయమైన ఏకత్వ స్థితిలో ధర్మము లేదు అధర్మం లేదు కనుక ధర్మాధర్మ వివర్జిత, అది వివరిస్తున్నారు ఇక్కడ. స్పష్టమైంది కదా. ఆ స్థితిలో ధర్మాధర్మము లేవుట. అందుకే అమ్మవారు కేవల పరమాత్మ రూపమే, ఆవిడకి ధర్మములు అధర్మములు లేవు. మరి ధర్మాధర్మముల్లో ఉండాలని చెప్పింది అంటే మనల్ని ఉండమంది, ఆవిడ కాదు. మనం ఇలా ఉంటే బాగుపడతామని చెప్పింది ఆ తల్లి. అందుకు ఆ తల్లికి అవన్నీలో ఇవలాగానే ఉంటూ విచారణ చేస్తే ఎప్పటికైనా అసలు స్థితికి మనం ఎప్పుడైనా వెళతాం. అందుకే ఆవిడ అసలు స్వరూపం ఏంటి? ధర్మాధర్మ వివర్జిత. ఇప్పుడు ఇంకా తలకాయ నొప్పు కొట్టే మరొక ఉపనిషత్తులోకి లాక్కుపోతున్నాడు. తైత్తిరీయం అయిపోయింది, మాండుక్యంలోకి తీసుకుపోతున్నాడు. ఇక్కడ నుండి చూడండి, ఇంకా మీ ఇష్టం. విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత. ఇదొక బంచ్, ఇదొక గుత్తి, అలా తీసుకోండి. ఇక్కడ ఈ గుత్తిలో ఏం చెప్తున్నాడంటే, విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థ వివర్జిత. స్థితులు చూడండి. జాగరిణి, జాగరిణి అంటే మెలకువ స్థితి. మనం మెలకువలో ఉన్నామా లేదా? అందరూ మెలకువలోనే ఉన్నారు కదా. కనుక మెలకువలో ఉన్నప్పుడు నీ చైతన్యం మెలకువలో ఉంది. అవునా? నీ చైతన్యం మెలకువలో ఉంది. ఇలా ముందు ఇలా అర్థం చేసుకుందాం. ఏమీ కష్టం కాదండి వేదాంతం. కావాలనుకోవాలి, ఏకాగ్రత పెట్టాలి, రెండే, అదొక్కటే. మనకి ఎందుకయ్యా అర్థం కావట్లేదంటే, ఇది చాలండి, గట్టిది ఎక్కమంటే అమ్మో నేను వెళ్ళలేను భయపడి వెనక్కి వచ్చేస్తారండి. కైలాసం దాకా వెళ్ళి కూడా పరిక్రమ చేయకుండా చాలామంది వస్తారు, ఎందుకంటే భయం చేత. పరిక్రమ చేసేవాడు వెళ్తాడు. అలాగే ఇక్కడ పరిక్రమలోకి వెళ్తాం మనం. కేవలం ఇంతవరకు లలితా శాస్త్రమైన కైలాసానికి దండం పెట్టినప్పుడు పరిక్రమ చేస్తున్నాయి. ఈ పరిక్రమలో ఎన్ని అందాలు కనబడుతున్నాయో, ఎన్ని విశేషాలు హాయిగా ఉంటాయి చూడండి. ఇక్కడ ఇందులో మొత్తం మాండుక్యం అంతా చూపిస్తున్నాడు. ఇక్కడ ఓంకారానికి 4 భాగాలు ఉన్నాయని చెప్పాడు. అకార ఉకార మకార తురీయం, బిందునాదావులు కలిపి ఒకటే తురీయం, 4 భాగములు. ఈ 4 భాగాలకి మనలో ఉన్న 4 ప్రజ్ఞలకి లింక్ పెట్టుకోమన్నాడు. 4 ప్రజ్ఞలు. అదే మాండుక్యం అని తింటే చిన్న ఉపనిషత్తు అండి, పెద్ద ఉపనిషత్తు అదే. దానికే గౌడ భగవత్పాదుల వారు కారికలు రాశారు. అది తీసుకుని శంకరుల వారు అద్భుతమైనటువంటి భాష్యం మనకి అందించారు. మొత్తం మాండుక్యమే మొత్తం. అందుకు మాండుక్యమేవా అలం అన్నాడు. ఇక్కడ మొత్తం 10 ఉపనిషత్తులు శంకరులు చెప్తే మొత్తం అందులో మాండుక్యమేవ అలం, ఇది ఒక్కటి జాలయ్య అన్నాడు. అదొక్కటేట మొత్తం. మాండుక్యమేవ అలం అంటే విశ్వరూపనామం నుంచి తుర్యా సర్వావస్థ వివర్జిత వరకు అలం మనకి అంతే. ఇందులోనే మొత్తం పెట్టేశాడండి. అమ్మవారు ఇంతవరకు చెప్తున్నది నీ లోపలే చైతన్యంగా ఉంది అమ్మవారు, కనుక చైతన్యం ఎవరో పరిశీలించుకుంటూ వెళ్ళు అని చెప్తున్నాడు కదా. అది విశ్వరూప జాగరణి. ఆ చైతన్యము నువ్వు మెలకువలో ఉన్నప్పుడు దాని పేరు విశ్వరూప.